తీసేస్తాడు, అహంకారం ఉన్నదా తీసేస్తాడు, వినయం ఉన్నదా ఏదైనా ఇచ్చేస్తాడు. నాకు ఇది ఉన్నదన్న అహంకారమును ఆయన అంగీకరించాడు. నాకేం తెలుసు శంకర అని వినయంతో బ్రతకడం వస్తే ఏదైనా ఇవ్వగలడు. అందుకే భోళాశంకర్ వినయము ప్రధానముగా ఉంటాడు ఆయన. అంతవరకు ఎందుకంటే మన్మధుడి విషయంలో అదుపు తప్పి పరమశివుడి మీద నేను బాణం వేయడమా, ఆయనకి నేను కామం కల్పించడమా? ఒక కొడుకు తండ్రి విషయంలో అలా ఆలోచించచ్చా? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి శంకరుడి మీద బాణప్రయోగం చేశాడు, పుష్పబాణం వేశాడు. కించిత్ మనోవికారం కలగ్గానే శివుడికి అనుమానం వచ్చింది. అదుపు తప్పాడు, గీత దాటాడు, నా మీదే బాణం వేశాడు అని మూడవ కన్ను తెరిచాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. లోకాలన్నీ గడగడలాడిపోయాయి. ఆ మూడవ కంటి మంటకి మన్మధుడు బూది కుప్పై కింద పడిపోయాడు. ఏడవడానికి కూడా అవకాశం లేదు. భార్య రతీదేవి వచ్చి ఏడ్చింది. ఆవిడంది, అయ్యో ఇలా నా భర్త అయినటువంటి మన్మధుణ్ణి బూది కుప్పని చేసి పడేశారే, నా ఐదవతనం పోయింది కదా. కాబట్టి ఓ దేవతా స్త్రీలలారా మీరందరూ జోక్యం చేసుకోండి. జోక్యం చేసుకుని నేను మీకు కూతుర్ని ధర్మపు నోముల దాన మీ అల్లుని తెచ్చి ఇచ్చి నన్ను మరల ఐదవ చేయరి మీకు మ్రొక్కెదన్ అంది. మీకందరికీ నేను కూతుర్లంటి దాన్ని, నా ఐదోతనం నాకు ఇప్పించండి, మళ్ళీ నా భర్తని బతికించండి అని అడిగింది. పరమశివుడు ఒకటి, పార్వతీదేవి ఒకటి కాదు, ఆయన అహంస్ఫురణయే పార్వతి. కారుణ్యంతో అమ్మవారిగా మళ్ళీ ఎంత శక్తిని ఇచ్చేశాడో తెలుసా? నీ భార్యకి కనపడతావు, నీ శక్తికి తక్కువ లేదు, దిగునీకృత శక్తిని పొందుతావు. ఎలా అంటే కేవలముగా అమ్మవారి యొక్క కడగంటి చూపు పడ్డం వల్ల ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మవారు ప్రేమతో అనుగ్రహంతో ఇలా చూసింది. ఆయన యొక్క నేనన్న భావనయే అమ్మవారు. అందుకే శివ శివాని ఇలా చూశాడు, అనుగ్రహించాడు. ఎంత శక్తిని ఇచ్చాడో తెలుసా? ఆయన ధనస్సు కూడా గొప్పది కాదు మన్మధుడిది. ధను పౌష్పం, పువ్వులతో చేసి ఉంటుంది ఆ ధనస్సు. మౌర్వీ మధుకరమయీ, దాని వింటినారి తుమ్మెదలు. ఎక్కడైనా ముందు పువ్వులు ఉంటే వెనకాతల ఈ తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడమంటే నిలబడతాయి. అవన్నీ పువ్వుల మీదకు పోతాయి. పైగా బాణం వెయ్యాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి, వింటినారి సాగాలి. బాణం తుమ్మెదల మధ్యలోంచి వెళ్ళిపోతుంది తప్ప సాగుతుందా ఆ తాడు? అంత బలహీనమైంది. పంచవిశిఖ, 5 బాణాలు, అవి పువ్వుల బాణాలు. కొట్టాడనుకోండి చక్క పట్టుకుపోవచ్చు. 5 పువ్వుల బాణాలు. వసంతోత్సామంతో, పోని స్నేహితుడా, చైత్ర వైశాఖ మాసాల్లో ఉండే వసంతులతో అప్పుడు ఉంటాడు తప్ప మిగిలిన సమయాల్లో ఉండడు. మలయమరుదాయోధనరథ, ఎక్కడో మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల మీద గాలి ఆయనకి రథం. ఇటువైపు శత్రువు ఉంటే ఆ గాలి అటుపోతుంది, రథం అటుపోతుంది, ఇంకెందుకు పనికి వస్తుంది అది. మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగో శరీరం లేనివాడు, కాల్చేశాడు శివుడు. అయినా ఎంత శక్తి పొందాడు. సంసారములను విడిచిపెట్టి ఎక్కడో హిమాలయ పర్వతాలకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేటటువంటి యోగుల మీదైనప్పటికీ కూడా మన్మధుని యొక్క ఒక్క బాణము వెళ్ళి పడినంత మాత్రము చేత తాము వచ్చిన ప్రయోజనాన్ని మర్చిపోయి మళ్ళీ వాళ్ళ హృదయములు విచలితములై సంసారమునందు ఇరుక్కుపోయేటట్టుగా చెయ్యగలిగినంత శక్తి గల బాణములను ప్రయోగించగలిగిన వైభవాన్ని మన్మధుడు సంతరించుకున్నాడు. దేనికి? రతీదేవి వినయంతో ఏడ్చినందుకు ఇచ్చేశాడు. వినయం ఎక్కడున్నదో అక్కడ శంకరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈశ్వర నేనేం చెయ్యగలను అన్నవాణ్ణి చాలు నెత్తిని పెట్టుకుంటాడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర చరకం చేస్తూ నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోలేదు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు.
నేను అది చేశాను ఇది చేశాను అని గొప్ప చెప్పడానికి ఏది చేసినా శివానుగ్రహంతో చేసేదే తప్ప కొత్తగా మనం చేయడానికి మన దగ్గర ఏం లేదు. ఏది చేసినా చెయ్యడానికి కావలసిన శక్తి ఆయన యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి. అయినప్పుడు నేను కొత్తగా ఆయనకి ఏమిస్తాను పట్టుకొచ్చి ఏం చేయగలుగుతాను, ఏం చేయగలుగుతాను కాదు. శంకర నాకేం తెలుసు, నేనేం చేయగలను అని వినయంతో నించున్నవాడెవరో వాణ్ణి ఆయన ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు. చేసినది ఎంత చిన్నదైనా నాకేమొచ్చని చేసిన దానికి పరవశించిపోతాడు. నేను ఇది చేశానని బోరలు విరిచి గుండెల మీద చెయ్యేసుకు చేసిన దానికి ఆయన ప్రసన్నుడు కాడు. వినయం అంటే అంతటి ప్రసన్నమూర్తి భోళాశంకరుడు. అందుకే వినయం ఉన్నవారి పట్ల ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని లెక్క పెట్టడం సాధ్యం కాదు. కాబట్టే శివుడికి ఒక్కడికే ఒక పేరుంది, అసుతోషుడు. అసుతోష్ ముఖర్జీ అని బెంగాల్లో పెట్టుకుంటారు పేరు. శివుడి పేరు అది అసుతోష్. అసుతోష్ అంటే వినయంతో నేను ఇంతకన్నా ఏం చెయ్యగలను, నాకు ఏం తెలిసని చేసిన చిన్న పనికి పొంగిపోయి ఎంతైనా ఇచ్చేస్తాడు. ఎంత ఇస్తాడన్న దాన్ని లెక్క పెట్టడం సాధ్యం కాదు. భోళాశంకర అసుతోష్, చిన్నదానికి పరవశించగలిగినటువంటి వాడు, ఏదైనా ఇచ్చేస్తాడంతే ఆయన. మీకు మహాభారతం చేస్తూ నన్నయ్య గారు ఆదిపర్వంలో ఆదిశేషుడి గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తాడు. ఆయన అంటాడు, బహువనపాతపబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభారమజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అద్భుతమైన పద్యరచన చేశాడు మహానుభావుడు నన్నయ్య గారు. తెలుగు భాషకు పట్టాభిషేకం చేశాడు. ఆ ఉదంకోపాఖ్యానంలో ఆదిశేషుడి గురించి స్తోత్రం చేస్తాడు. ఆదిశేషుడు పాము, పెద్ద పాము అది. ఆయన మీద స్తోత్రం చేశాడు. ఏమని అంటే ఆదిశేషుడి గొప్పతనం ఏమిటంటేట, బహువనపాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ మహామహి అజస్ర సహస్ర ఫణాళిదాల్చి, అనేకమైన అరణ్యాలతోటి, చెట్లతోటి, సరస్సులతోటి, పర్వతాలతోటి, నదులతోటి, సముద్రాలతోటి ఉన్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా తల మీద మోస్తూ ఉంటాడు ఆదిశేషుడు. సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తి జలధిశాయికి బాయక శయ్యయైన. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అంటే అనంతమైన వ్యాపకత్వం ఉన్నవాడు. అటువంటి విష్ణువుకి పడక, అటువంటి విష్ణువుని భరించగలిగినటువంటి వాడై శేషవాహనమై శేషుడై పాంపు అయి శ్రీ మహావిష్ణువుని భరిస్తూ ఉంటాడు. అటువంటి వాడు అయ్యహిపతి, పావులన్నిటికీ నాయకుడైనటువంటి వాడు. అయ్యహిపతి దుష్కృతాంతకుడు, ఆయనని స్మరిస్తే పాపములు పోతాయి. అటువంటి ఆదిశేషుడు దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అటువంటి అనంతుడు ఆ ఆదిశేషుడు ఉన్నాడే మాకు ప్రసన్నుడగుగాక అంటారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. మళ్ళీ అంటున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాకవులకు శబ్దముల మీద ఎప్పుడూ అనురక్తి ఉండదు. ఏదో ఇలా ఈ శబ్దాలు ఇలా వేద్దామని వాళ్ళు ఏం అనుకోరు. భావగాంభీర్యము మీదే వాళ్ళకి ఎప్పుడు ప్రీతి ఉంటుంది. కానీ నన్నయ్య గారి ప్రయత్నం అలా కాకపోయినా పెద్దలు ఒక మాట చెప్తారు, ఇది ఆదిశేషుడు అంటే ఒక పావుకి సంబంధించిన పద్యం కదూ. మహానుభావుడు నన్నయ్య గారి రచనేమో ఈ పద్యాన్ని ఒక రకంగా చదివితే పాము వస్తున్న శబ్దం వస్తుంది. పాము విడుతోందనుకోండి, మధ్య మధ్యలో బుస్ 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 అంటూ ఉంటుంది. పద్యంలో అలా శబ్దం వచ్చేట్టు రాశారు. ఏదో బహువనపాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహి అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తి జలధిశాయికి బాయక శయ్యయైన అని పాము యొక్క బుస ఎలా వస్తుందో పద్యం చదువుతున్నప్పుడు అటువంటి శబ్దం వచ్చేటట్టుగా రచన చేశారు. ఆదిశేషుడి గురించి కాదు. బాయక శయ్యయైన అయ్యధిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు సన్న శబ్దం. అయితే మళ్ళీ చెప్తున్నాను, అటువంటి శబ్దముల మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు.
కానీ బహుశా అనుషంగికంగా పడుంటుంది, అదో అందం కింద నేను చెప్పానంతే కానీ నన్నయ్య గారు అంత తక్కువ స్థాయి కాదు, మహానుభావుడు ఆయన. ఆయన ఋషికక్షలో ఉండేటటువంటి అద్భుతమైన వ్యక్తి. శంకరుడు తాండవం చేస్తాడు ప్రదోష వేళలో. దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందు వేళ, అసుర సంధ్య అంటారు. ఆ సమయంలో చిదంబరంలో తాండవం చేస్తాడు, కనకసభ అంటారు. ఆ తాండవం చూసిరారా అబ్బాయి అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు, ఆయనే పతంజలిగా వచ్చాడు. ఆదిశేషుడు వెళ్ళి చూస్తున్నాడు తాండవం. చూస్తున్నప్పుడు అపారమైన వేగంతో నర్తిస్తూ ఉంటాడు శంకరుడు. ఆ వేగం అంతా ఇంత అని చెప్పడం కుదరదు, అందుకే నటరాజస్వామి యొక్క వేగం చెప్పాలంటే ఒకటే. సాధారణంగా పెద్ద జుత్తు ఉన్నవాడు వేగంగా ఇలా జుత్తు తిప్పాడు అనుకోండి, ఆ జుత్తు గాలికి ఇలా ఊగుతుంది, మళ్ళీ ఇటు తిప్పాడు అనుకోండి ఇటు ఊగుతుంది. శంకరుడు జుత్తు ఇటు ఇటు కూడా ఇలా ఉంటుంది, అంటే ఇటుది పడే లోపల ఇటు తిప్పేస్తాడు, అంత వేగంగా తిప్పుతాడు. అంత వేగంగా ఆయన తాండవం చేస్తూ ఉంటే దేవతలందరూ కైలాసం మీద కూర్చుని వివిధ వాద్య పరికరములు మ్రోగిస్తూ ఉంటారు. అంత అద్భుతమైన తాండవం చేస్తాడు. ఆదిశేషుడు వెళ్ళి నిలబడి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావని అడిగాడు. మా అందరికీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఒకళ్ళం వీణ వాయిస్తాం, ఒకళ్ళం మధ్యలో వాయిస్తాం, నువ్వేం చేస్తావు? నువ్వు పామువి కదా, అలా చూస్తావు అంతే, నీకు ఇంకేం చేయడం చేత కాదన్నాడు. ఆదిశేషుడు బాధగా శివుడి వంక తిరిగి చూశాడు. స్వామి, నీ తాండవంలో నేను ఏ విధంగానూ ఉపయోగపడలేనా అని. వెంటనే శంకరుడు వినయంతో నేను ఏమీ చెయ్యలేనా అన్న భావనతో ఆదిశేషుడు ఒక్కసారి చూసినందుకు ఇచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? వీళ్ళందరూ ఎప్పటికీ నా కొడుకులే అయినా అలా కూర్చుని వాద్యాలు మ్రోగిస్తారు. నాట్యం చేసేటప్పుడు చాలా అందం ఏమిటంటే పాదానికి పెట్టుకున్న అందె. ఆ అందె అంత అందంగా ఉంటుంది. అందున ఇలా పాదాన్ని పైకెత్తుతాడు. ఆ పైకెత్తినప్పుడు పెట్టుకున్న అందె కనపడుతూ ఉంటుంది. అది ఎన్ని మణులు పొదిగిన బంగారు అందైనా అందం కాదు. ఈ భూమినే మొయ్యగలిగిన ఆదిశేషుడా, నిన్ను నా అందెగా చేసుకుంటాను, ఎగిరి వచ్చే పాదాన్ని చుట్టుకోవాలన్నాడు. ఆదిశేషుడు ఎగిరి వెళ్ళి ఆయన పాదాన్ని చుట్టుకున్నాడు. శంకరుడి పాదానికి ఉండే పాము ఆదిశేషుడు. దాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుని అప్పుడప్పుడు పాదం ఇలా ఆపుతాడు. ఎందుకో తెలుసా? ఒక్క క్షణం ఎందుకు ఆపుతాడంటే నటరాజస్వామి పాదం పైకెత్తి కనపడతాడు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని ఒక గుర్తు. రెండు, అంత వేగంగా కదులుతూ ఉంటే పాము కదు జారిపోతూ ఉంటాడు. ఎలా పట్టుకోవాలి? తాండవం ఆపకూడదు. ఆదిశేషుడు చుట్టుకోవడానికి కొద్దిగా అవకాశం ఇవ్వడానికి ఒక్క క్షణం ఆపుతాడు. ఈలోగా ఆదిశేషుడు బాగా బీసుకుంటాడు, మళ్ళీ ఆడుతూ ఉంటాడు. నేను ఏం చేయగలను స్వామి అని ఒక్క క్షణం నిలబడి బేలగా చూసినందుకు తన పాదానికి అందెగా చేసుకున్నాడు. శంకరుడికి కావలసినది ఏది అంటే వినయము. మిగిలిన ఏ ప్రాణికి లేనిది మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినది వినయం ఒక్కటే. శంకరులు తన అవతారంలో ఎన్నడూ అది విడిచిపెట్టలా. సౌందర్యలహరి చేసిన శంకరాచార్యులు వారు చిట్ట చివర చెప్పుకున్నది ఏమిటో తెలుసా? అద్భుతం సౌందర్యలహరి అంటే. ఇప్పుడు నేను సౌందర్యలహరి గురించి ఎక్కడ చెప్పను, కానీ అటువంటి స్తోత్రం లేదు ప్రపంచంలో. ఓ నానుడి ఉంది, చదివితే సుందరకాండ చదవాలి, లేకపోతే సౌందర్యలహరి చదవాలి, అంతే. అంత గొప్పవి రెండు. అటువంటి సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు చిట్ట చివరి శ్లోకంలో చెప్పుకున్నది ఏమిటో తెలుసా? అమ్మా, నేను చేసినటువంటి ఈ సౌందర్యలహరి ఉన్నదే, ఇది దివసకర నీరాజన విధి ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపల జలల వైరర్ఘ్యరచన స్వకీయైరంబోభి సలిలనిధి సాహిత్యకరణం తదీయాభిర్వాగ్భిర్ స్తవ జనని వాచాం స్తుతిరియం. శంకరులు తప్ప